ప్రెజెంట్స్ సరిగమా రుచులు కుశలమా సౌఖ్యమా కైసే హో జనేదిరా. ఈరోజు మన ఎపిసోడ్లో కేరళ స్పెషల్ కడలై కర్రీ చేసుకోబోతున్నాం. దీన్నే తమిళ్లో కొండ కడలై కూట్ అంటారు. అచ్చమైన తెలుగులో చెప్పాలంటే శనగల కూర. అయితే మరి కేరళ స్టైల్లో వండుకోబోతున్నాం కాబట్టి తప్పనిసరిగా మనం కడలై కర్రీ అని చెప్పుకోవాలి. సరేనా? మరి కడలై కర్రీకి కావాల్సిన పదార్థాలు ముందు చూడాలి కదా, రెండు ఒకసారి చూపించేస్తాను. కడలై కర్రీకి కావలసిన పదార్థాలు శనగలు, కొబ్బరి, టమాటా, ఉల్లిపాయలు, ఆయిల్, అల్లం, వెల్లుల్లి, ఆవాలు, గరం మసాలా, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, ధనియా పౌడర్, కారం, పసుపు, సోం, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్. కడలై కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసారు కదా, మరి తయారీ విధానానికి వెళ్ళిపోదాం. సరేనా? అయితే నేను ఈ శనగల్ని ఒక 5 అవర్స్ నేను నానబెట్టానండి. 4 to 5 అవర్స్ ఈ శనగల్ని మనం నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కుక్కర్ పెట్టుకొని ఉడికించుకుందాం. సరేనా? ఈ శనగల్ని నేను కుక్కర్లో వేసేస్తున్నాను. అలాగే శనగలు ఉడకడానికి తగినంత వాటర్ పోస్తున్నాను. కొంచెం ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే మనం ఈ శనగల నుంచి వచ్చినటువంటి వాటర్ని మనం ఈ కూరకే వాడతాం అనమాట. అందుకని కొంచెం ఎక్కువే వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకొని శనగల్ని ఉడికించుకోండి, ఎందుకంటే మనం మళ్ళీ కూరలో మళ్ళీ సాల్ట్ వేస్తాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసి ఈ శనగల్ని ఉడికించుకోవాలి. సో ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ శనగల్ని 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. 7 విజిల్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ స్టీమ్ అయ్యే లోపల మనం ఈ కర్రీకి కావాల్సినటువంటి మసాలా అంతా కూడా రెడీ చేసేసుకుందాం. సరేనా? కడలై కర్రీ తయారు చేసేసుకుందామా? రండి. మరి ముందు స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకోండి. ఇందులో మసాలాలన్నీ వేపుకోవడానికి తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులోకి దాల్చిన చెక్క, అలాగే యాలకులు, లవంగాలు వేసుకోండి. సోంపు కూడా వేసేసుకోండి. ఇప్పుడు పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేసేసుకోండి. ఈ ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని మనం వేపుకోవాలన్నమాట. ఆనియన్స్ ఎర్రగా వేగిపోయినాయి కదా, ఇప్పుడు మనం ఈ అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకొని ఒకసారి దీన్ని మనం బాగా ఇలాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోనే ఈ టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోండి. అలాగే ఈ పచ్చి కొబ్బరిని కూడా ఇప్పుడే వేసేసుకోండి. ఈ ఆనియన్స్, కొబ్బరి, టమాటా ఇవన్నీ కూడా కొంచెం దగ్గరగా మెత్తగా అయ్యే వరకు కూడా ఈ నూనెలో వేపేసుకోండి. మంచి సువాసన వస్తుంది అనమాట. ఇవన్నీ బాగా వేగిపోయినప్పుడు మంచి సువాసన వస్తుంది. ఒకసారి చూడండి, బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులోకి ఈ కరివేపాకును కూడా వేసేసుకుందాము. అలాగే పసుపు, కారం. కేరళ వాళ్ళు కారం చాలా తక్కువ తింటారు, కానీ మనం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే వేసుకోండి. సరేనా? సో కారం, గరం మసాలా, అలాగే ధనియాల పౌడర్. ఇవన్నీ వేసేసుకున్నాం కదా. ఒక్కసారి మనం ఈ కారపొడులన్నీ కూడా కొంచెం బాగా వేగేటట్టు మనం ఇలాగా వేపేసుకోవాలి. కడలై కర్రీ
కర్రీకి కావాల్సిన మసాలా అంతా కూడా బాగా దగ్గరగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలన్నమాట. ఈ మసాలా చల్లారిపోయింది కదా, ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకోండి. ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి. సో చూసారు కదా, మనకి మసాలా రెడీ అయిపోయింది. అలాగే ఒక్కసారి మనం ఈ శనగలు కూడా చూసేద్దాము. శనగలు కూడా మనకి ఉడికిపోయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కడలై కర్రీ వండేసుకుందాం. వచ్చేయండి. ముందు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇప్పుడు మనకి కూరకి తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కింది, ముందుగా ఆవాలు వేసుకోండి. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి. అలాగే ఆనియన్స్, ఒక ఉల్లిపాయని నేను ఇలాగ పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. సో మీరు కూడా ఇలాగే కట్ చేసుకొని ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకోండి. ఈ ఆనియన్స్ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ పచ్చి వాసన పోయేలాగా మనం వేపుకుంటే సరిపోతుందన్నమాట. ఉల్లిపాయలు పచ్చివాసన పోయి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందుగా మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ మసాలా ముద్దని ఇందులో యాడ్ చేసుకుందాం. సరేనా? సో మసాలా యాడ్ చేసేసుకున్నారు కదా, ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా ఈ ఆయిల్లో దగ్గరగా ఫ్రై అయ్యేటట్టుగా మనం దీన్ని వేపుకుందాం. ఫ్రెండ్స్, మసాలా అంతా కూడా బాగా దగ్గరగా వేగిపోయింది, చూసారా? సో ఇప్పుడు మనం ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్నటువంటి ఈ శనగలు, నీళ్ళతో సహా ఈ శనగల్ని మనం ఈ మసాలాలోకి యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి దీన్ని బాగా ఇలాగా కలిపేసుకోండి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. మనం ఆల్రెడీ శనగల్ని ఉడకబెట్టినప్పుడు కొంచెం సాల్ట్ వేసాము కాబట్టి చూసుకొని వేసుకోండి. ఎందుకంటే మనం ఆ వాటర్ని కూడా వేసాం కదా, ఆ వాటర్లో ఉప్పు ఉంటుంది కదా, కాబట్టి టేస్ట్ చూసుకుంటూ సాల్ట్ వేసుకోండి. సరేనా? సో ఇప్పుడు నేను ఒక్కసారి టేస్ట్ చూస్తాను. బాగుంది, కొంచెం సాల్ట్ పడుతుంది. ఈ కూర చిక్కపడేంత వరకు మూత పెట్టి మనం ఒక్క 10 నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట. 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మనం కడలై కర్రీ ఎంతవరకు అయిందో చూద్దామా? వావ్! సో మనకి ఈ కర్రీ రెడీ అయిపోయిందండి. కూర అంతా రెడీ అయిపోయిన తర్వాత ఒక్క స్పూను పచ్చి ఆయిల్ వేసుకోండి. ఇంకంతే, ఈ కడలై కర్రీ రుచి అద్భుతం అండి. ఇప్పుడు నేను ఒక్క స్పూను పచ్చి ఆయిల్ వేస్తున్నాను. అలాగే చివరిగా కొత్తిమీర. సో ఫ్రెండ్స్, కడలై కర్రీ, కొండ కడలై కర్రీ, శనగల కూర రెడీ. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం.
ఫుడ్ ముందు నేను టేస్ట్ చేసి తర్వాత మాట్లాడతాను, సరేనా? అదిరిపోయిందండి బాబా, ఉత్తి నోటితో తినేసేలా ఉంది ఈ కూర. రుచి అద్భుతం, నిజంగానే ఇది స్పెషల్ రెసిపీ అండి. అబ్బా ఎంత బాగుంది. ఇక్కడ మనం ఇడ్లీకి దోశకి మనం కొబ్బరి చట్నీ ఎలా కామన్గా చేసుకుంటామో అక్కడ కేరళలో ఇడియప్పం, ఆపం, అన్నిటికంటే ముఖ్యంగా కేరళలో పుట్టుకి తప్పనిసరిగా, అంటే పుట్టు అంటే ఏం లేదండి, నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు చూపించి చెప్తా దాని గురించి. అది కూడా అల్పాహారమే, అంటే మనకి టిఫిన్ లాగే అది కూడా. సో ఆ పుట్టు అనే ఆ టిఫిన్కి కడలై కర్రీ అనేది కంపల్సరీ అక్కడ చేస్తారు. ఎందుకంటే రెండింటి కాంబినేషన్ ఉంటుందండి. ఎలా ఉంటుంది చెప్పనా? ఇలా ఉంటుందండి, అమృతం అంతే. కొండ కడలై కూటు శనగల కూర అద్భుతంగా ఉంది. అసలు మీరు కూడా చేసుకోండి, తప్పకుండా మీకు నచ్చుద్ది అనమాట, సరేనా? మరి మన ఐబుక్ మీడియా సరిగమ రుచుల కార్యక్రమాన్ని ఎప్పుడు ఇలానే ఆశీర్వదిస్తూ ఉండండి. అలాగే మన ఐబుక్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మంచి మంచి కామెంట్స్ ఎప్పుడు నన్ను ఇలానే ఆశీర్వదిస్తూ ఉండండి. పైన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్పుడే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయన్నమాట. మరి ఈరోజు మనం ఈ కార్యక్రమానికి సెలవు తీసుకుంటాను.